నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ప్రతిష్ఠిత గణపతి దగ్గరికి హైందవ శక్తి నల్గొండ పట్టణ కమిటీ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని సందర్శించాము। ఈ విద్యార్థులు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు 1893లో అందరినీ మన భారతీయులందరినీ ఏకం చేసి మన హిందువుల గురించి తెలియజేయాలంటే అందరినీ ఒక చోట ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఎప్పుడైతే అప్పుడు బాలగంగాధర్ తిలక్ అట్లాంటి ఉద్దేశమే నాకు ఈరోజు కళాశాలలో కనిపిస్తుంది। ఎందుకంటే మామూలుగా వాడవాడల్లో అందరూ పెట్టుకుంటారు, కానీ ఎక్కడెక్కడ నుంచో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చే ఒక ఎన్జీ కళాశాలలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకంగా ఒక చోట ఉండాలనే సంకల్పంతో విద్యార్థులు చాలా చక్కగా గణపతి నవరాత్రులు చేస్తున్నారు। చాలా చక్కగా అనిపించింది। ఈ పూజలు కూడా అయ్యగారిని పెట్టుకొని చాలా చక్కగా చేస్తున్నారు, వారికి శుభాకాంక్షలు। అదేవిధంగా నల్గొండ పట్టణంలో ప్రతి గణేష్ మండపాల దగ్గర నిర్వాహకులకు ముఖ్య విజ్ఞప్తి, ఈ అఖండ దీపం చుట్టూ కూడా ఒక డబ్బాని ఏర్పాటు చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి। అదేవిధంగా విద్యుత్ కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ముఖ్యంగా రేపు జరగబోయే నిమజ్జన శోభాయాత్రను కూడా అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని మా హైందవ శక్తి నుంచి కోరుకుంటున్నాం। విచ్చేసి మరి హైందవ శక్తి తరఫున మరి హిందువు గురించి మరి హిందూ తత్వం గురించి మీరు తెలియపరచాలని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము జిల్లా కమిటీ వారిని కూడా కలుపుకొని ఈరోజు సోమవారం సందర్శించడం జరిగింది। మరి ఈరోజు ఎన్జీ కాలేజ్ మైదానంలో పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు మరి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ మైదానంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు। వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నల్గొండ పట్టణ కమిటీ హైందవ శక్తి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। మరి అందరికీ కూడా మరి యువకులు మరి యువతులు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమానికి మరి యువకులు మీరు చెప్పవలసిన ఒకటే, మరి హిందూ ధర్మం గురించి ఈ దేశ రక్షణ గురించి ధర్మరక్షణ గురించి మరి విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులకు మరి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి యువత తెలియపరచాలని కూడా మేము కోరుతా ఉన్నాం।